పార్టీలు పెట్టిన రైతు పండుగలు ఇవాళ మహబూబ్ నగర్లో పెట్టిన సభతోటి ఓడిసినాయుల్లా. ఇక రైతుల గురించి, రైతులకు చేసిన రుణమాఫీ గురించి మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అయితే స్పీచ్ మొత్తంలా రేవంత్ అన్న మాట్లాడిన మాటల్లా ఏదో తేడా కానొచ్చింది అని అంటున్నారు చాలా మంది. గిన్నొద్దులు మాట్లాడినట్టు కాకుండా కొత్త తరికల మాట్లాడిండు అని అనబట్టిండ్రు. మరి అందరికీ గట్లెందుకు అనిపించిందో, గంత కొత్తగా రేవంత్ అన్న ఏం మాట్లాడిండో గి ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోండి. కారు పార్టీ కేసీఆర్ సారు, కేటీఆర్ అన్న, హరీష్ రావు సారు పేరు తీసి మస్తుగా గరమయ్యే సీఎం రేవంత్ అన్న ఇవాళ జరంత కొత్తగా మాట్లాడినట్టు అనిపించిందిలా. గారు వారు అనే మాటలే ఎక్కువ వచ్చినాయి సీఎం రేవంత్ అన్న నోట్లకెంచి. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా? ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు, మిస్టర్ హరీష్ రావు గారు మీరు వినండి స్పష్టంగా, ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా. నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వస్తారా? నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుకు ఆయన అల్లుడు అంటారు. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి. ఇక ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే ఇవాళ చేసిన 2,747 కోట్ల రూపాయల రుణమాఫీ తోటి 21,000 కోట్ల రుణమాఫీ ఒక్క ఏడాదిని చేసిన సర్కారే లేదు దేశంలా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. రైతులకు మంచి చేసుడు సరేగాని మైకు పట్టుకొని ఎవ్వల మీద గరం కాకుండా నిమ్మలంగా మాట్లాడినేంది రేవంత్ అన్న. ఢిల్లీకేంచి పెద్ద లీడర్లేమన్నా చెప్పిండ్రా ఏంది ఎట్లా మాట్లాడాలి అని? ఏమో గాని రేవంత్ అన్న అయితే మోడీ సార్ను, కేసీఆర్ సార్ను, హరీష్ రావు సార్ను గారు గారు అనుకుంటా మర్యాద ఇచ్చి మంచిగా మాట్లాడిండుల్లా ఇయ్యాలా అని అనవట్టిరుగి ముచ్చటెరుకైన తెలంగాణ పబ్లిక్. చాలా ఆఫీసులల్లా ఒక్కటంటే 1వ తారీఖు నాడే జీతాలు పడతాయి. కొన్ని ఆఫీసులల్లా కొంచెం ఆలస్యంగా పడతాయి. సర్కార్ కొలు చేసేటోళ్ళకు కూడా సర్కార్లను బట్టి జీతాలు పడతాయి. ఒక్కొక్కసారి 1వ తారీఖే పడవచ్చు, ఒక్కొక్క మల్క ఎన్నడు పడతాయో తెలియకపోవచ్చు. ఇక పింఛన్ల ముచ్చట కూడా గట్లనే ఉంటుంది. అగ్గో ఇప్పుడు గా పింఛన్ ముచ్చట్లనే ఏపీ పబ్లిక్కు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు సీఎం బాబు సారు. ఇదేందయ్యో ఇది అని పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. 1వ తారీఖు రాకమునిపే ఒక్కరోజు ముందుగానే ఏపీ జనాల చేతుల పింఛన్ పైసలు పడ్డాయుల్లా. ముఖ్యమంత్రి బాబు సార్కేంచి మొదలు పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి జనాల చేతుల పింఛన్ పైసలు పెట్టిండ్రు. 1వ తారీఖు కూడా రాకమునిపే ఎదురు చూడకుండా పింఛన్ ఇచ్చిండ్రు కూటమి సర్కారోళ్ళని మస్తుగా సంబరపడ్డారు ఏపీ పబ్లిక్. అనంతపురం జిల్లా నేమకల్లు లబ్ధిదారుల ఇండ్లకు పోయి పింఛన్ పైసలు చేతుల పెట్టి జరంతసేపు ముచ్చట పెట్టిండు సీఎం బాబు సారు. ఇంకా ఏం కట్టాలున్నాయి, ఏం సంగతి అని అన్ని అరుసుకొని వాళ్ళకు కావలసిన సౌలతులు చెయ్యుండ్రి అని అధికారులకు చెప్పిండు. ఇక అటెన్కల పెట్టిన సభల మైకు పట్టుకొని మాట్లాడిండు బాబు సారు. అసలు పింఛన్లనే కార్యం మొట్టమొదలు పెట్టిందే సైకిల్ పార్టీ అని యాద్ చేసుకున్నాడు సీఎం బాబు సారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84, 85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3,000 నుంచి 4,000 చేశాను. ఏదన్నా పని మీదనో, పానం మంచిగా లేకనో, ఊళ్ళో లేకుండా బయట ఉండి పింఛన్ తీసుకోకపోయినా కూడా భయపడాల్సిన పని లేదనుకుంటా కొత్త ఆలోచన చేసిండు బాబు సారు. కానీ నేను ఈరోజు ఆలోచించింది, 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలో 3 నెలల పింఛను మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటే పారి 3 నెలల పింఛన్ కూడా తీసుకోవచ్చట పబ్లిక్. 1 నెల తీసుకోకపోతే గది క్యాన్సిల్ అవుతుంది కావచ్చనే భయం పెట్టుకోవద్దంటున్నాడు బాబు సారు. ఇక ఆ పింఛన్ల కార్యం చక్కగానే నడుతున్నదా లేదా అని ఫోన్లు వేసి కూడా కనుక్కుంటాడట సీఎం బాబు సారు. మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది, మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. పింఛన్లు పెంచుడే కాకుండా 1వ తారీఖు నాడే పింఛన్లు ఇచ్చుకుంటా అవి చక్కగా అందుతున్నాయో లేవో అని కూడా అరుచుకునే ఒక తెలుగు రాష్ట్ర సీఎం ఒక దిక్కైతే, పెంచుతా అని చెప్పి ఏడాదైనా కూడా పెంచకుండా మైకుల ముంగట మస్తుగా మాట్లాడే ఇంకో తెలుగు రాష్ట్ర సీఎం ఇంకో దిక్కున్నాడు. తెలంగాణలో పెంచుతామన్న పింఛన్లు ఎన్నడు పెంచుతాడో షెయ్యి పార్టీ సర్కారుకే తెలవాలేపో. పక్క రాష్ట్రాన్ని యూషన్న మారతారో లేదో ఈ మార్పు సర్కారు అని అనబట్టిండ్రు ఏపీలో బాబు సారిస్తున్న పింఛన్ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. మహారాష్ట్ర ఎలక్షన్ల రిజల్ట్ వచ్చి వారం దాటింది. అయినా కూడా ఇంతవరకు సీఎం ముచ్చట మీద ఎవ్వరు సప్పుడే చేస్తలేరు. షిండే అని ముందుగాల శివసేనోళ్ళు, అజిత్ పవార్ అని ఎన్సీపోళ్ళు, లేదు ఫడ్నవీసే అని పువ్వు పాటోళ్ళు. ఎవ్వల కాళ్ళు అనుకునే కాడికెంచి మోడీ అమిత్ షా సారు ఏది చెప్తే గదే అని షిండే సారు మాట్లాడేదాకా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీసేనాట అని మాట్లాడుకునేదాకా వచ్చింది కథ. కానీ ఇంకా ఎవల పేరైతే చెప్తలేరు మహాయుతి కూటమోళ్ళు. అగ్గో గింతల్నే ఫడ్నవీస్ సార్కు పెద్ద షాకే దాకింది. మరి గా షాకేందో గి ముచ్చడియు సరుసుకొని రాపోన్రి. పువ్వు పాటోళ్ళ రాజకీయమే రాజకీయం పోన్రి. ఎక్కువ సీట్లు వచ్చినోళ్ళు తక్కువ సీట్లు వచ్చినోళ్ళు అని ఏం లేదు. సీఎంగా ఎవ్వలైనా ఊసోవచ్చు అని మాట్లాడిన షిండే సార్ తోటే మోడీ సారు ఎవ్వరు చెప్తే గాల్లే సీఎం అని మాట్లాడేటట్టు చేసిండ్రు. ఫడ్నవీస్ సారే మహారాష్ట్ర సీఎం అని మాట్లాడుకుంటుంటే కొత్త పేరు తెర మీదకి వచ్చేటట్టు చేసిండ్రు. పువ్వు పార్టీకెంచి పూణేలో ఎంపీగా గెలిచి సెంటర్ మినిస్టర్ అయిన మురళీ మోహల్ సారు మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం అని మస్తుగా ముచ్చట నడుతున్నది బయట. ఫడ్నవీస్ సారుకు పువ్వు పార్టీ జాతీయ అధ్యక్ష పోస్ట్ ఇస్తారు అని కూడా నడుతున్నాయి ముచ్చట్లు. ఎట్లయినా ఇప్పుడు అధ్యక్షుల మార్పు చేయాలని చూస్తున్నారు కదా పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. మరి గిది ఎవ్వరు పుట్టించిండ్రో గాని నా పేరు సీఎం రేసులా లేనే లేదు అని కొట్టి పారేసిండు గీ మంత్రి సారు. ముఖ్యమంత్రి పదవి ఎట్లయినా మీతన్నే పెట్టుకుంటా అంటున్నారు. మరి చిన్న సీఎం హోంమంత్రి పైసల మంత్రి పదవులన్నా మాకియ్యాలే అని కూసున్న షిండే సారు కూడా షాకిచ్చిండ్రు పువ్వు పార్టీ లీడర్లు. గందుకే అలిగి సొంతూరుకోయిండట ఏక్నాథ్ షిండే సారు. ముఖ్యమంత్రి ఎవ్వలనేది నిర్ణయించనీకి ఇన్నొద్దులు షెయ్యి పార్టీ తిప్పల పడేది. ఇప్పుడు పువ్వు పార్టీ తిప్పల పడుతున్నది అని చాలా మంది కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చట మీద. కానీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా సీఎంలను మార్చిండ్రు. గట్లనే గీడ మహారాష్ట్రలో కూడా మార్చబోతున్నారు అని అనబట్టిండ్రు. ఇక మరి చూడాలే మోదీ సారు అమిత్ షా సారు ఏం ఆలోచనలు చేస్తున్నారో, ఎవలను మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఊసుండబెట్టబోతున్నారో అని ఎదురు చూడబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పర అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆగా సురేందర్ నువ్వు వీడ కూర్చున్నావా? నీ కోసం ఎంకలాడుతాను కదా నేను. ఇప్పుడు ఎట్లా అంటావా మరి? మరి ఆయన మీద నమ్మకంతో మస్తు మంది మన పార్టీలకు వచ్చిరు. ఆయన మీద ధైర్యంతో మనం మనసొంటి సోటా మోటా లీడర్లు తొడలన్నీ కౌలిపోగా సరుచుకుంటా ఊళ్ళో సవాల్ చేస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నదే నిజమైతే ఏంది మన పరిస్థితి? మన గతి ఏం కావాలి? వెళ్ళి మళ్ళీ కలిసినట్టు ఇద్దరు కలిసి గడ కూసుండి మన పరిస్థితి ఎట్లరా, మనం ఏం కావాలరా అని ఆలోచనలు చేస్తున్నారు. ఏంది కావచ్చు? ఓ తాత దేనికోసానికే మీ ఆలోచనలు? దేశ ఆరా పోరి ఎతోంది ఈత అయితే కథ కథ అన్నట్టు ఇది ఏమైనా న్యాయం పడ పడతా అంటది. నువ్వు జరంత సైజు మా వెళ్ళి మాకున్నది. ఇప్పుడు ఎట్లా అంటావో కథ అదే నడుతుంది అంటావా? మరి లోపట ఇక కావచ్చు గట్టిన అవుతుందేమో అంతే అంటావా? అబ్బా ఈ ముసలోంతో ఈ రోజు ఇదే తలనొప్పమ్మ నాకు. ఏది చక్కగా చెప్పడు, పొద్దంతా నానబెట్టి దీర్ఘాలు తీస్తాడు. ఓ తాత ఇంతకు ముచ్చటేందో నాకు చెప్పరా? అదే అది నిజమో అబద్ధమో నేను చెప్తా గాని. ఇక నీకు తెలుసు లొట్ట పీసారి నువ్వు మాకు చెప్పొస్తానవా? అరే ఇంత ఇటున్న కంచాన్ని అటు పెట్టదో, దీనికి యువతల రాజకీయ ముచ్చట్లు ఏం తెలుస్తాయి చెప్పు? ఇక ఆ గోపిగాడు ఏమైనా రాసిచ్చిన వార్తలు ఉంటే వాటిని చదువుకో. మా దాంట్లో ఎందుకు వచ్చి ఏలు పెడతానవే? అది కాదు, ఢిల్లీలో పెద్ద మీటింగులు అన్నప్పుడు పెద్దోన్ని పిలవాలి కానీ పెద్దోన్ని పిలవకుంటే చిన్నోన్ని ఎందుకు పిలిచిందని ఏమైనా నడుతుంది అంటావా? మరి నాకేం తెలుస్తుంది అంతే అంటావా? ఈ సిన్నోడేవలు పిలువని పెద్దోడేవలు, ఇంతకు ఆ పార్టీ ఏంటిదే తాత? జర ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పరాదే, నీకు జరంత పుణ్యం ఉంటది. అరే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు పెట్టుకునే సిడబ్ల్యూసి మీటింగ్కు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను పిలవకుండా చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ను పిలుచుకున్నారట పిల్ల. అగో గందుకే నాకు అనుమానం కొడుతుంది.
అగో దాంట్లో అనుమానం ఏమున్నది చెప్పు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ సారు సర్కార్ పనులలో బిజీగా ఉన్నాడు, అందుకే బట్టి సార్ను పిలుచుకున్నట్టున్నారు. తిక్కల్దానా, ఆ పార్టీ మీటింగ్కు పెద్ద పెద్దోళ్ళు అందరు వస్తారు, చెయ్యి పార్టీలు ఉన్నోళ్ళు. అసొంటి పార్టీ మీటింగ్కు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను పిలుచుకోకుండా బట్టి విక్రమార్క సార్నే ఎందుకు పిలుచుకున్నారు అని ఆలోచన చేస్తాను. అగ్గో దీంట్లో నీకు వచ్చిన తక్లీఫ్ ఏందే? రేవంత్ అన్న అయితేంది, బట్టి సార్ అయితేంది, ఎవరైనా ఇద్దరు వాళ్ళ లీడర్లే కదా. చిన్నప్పుడు శివుడి ముక్కేసుకొని చింతకాయ తొక్కులు నాక్కుంటే తిరిగింది దానవు. నీకేమెరికైనా చెయ్యి పార్టీ గురించి? ఇద్దరు లీడర్లు వాళ్ళే కదా నిగిలిస్తుంది. నీ అయిపోయిందో సురేందరు, అంతా అయిపోయింది. మార్పు మార్పు అని అంటే మన జనాల మార్పును పక్కకు పెట్టి ముఖ్యమంత్రిని మార్చే పని మీదనే పడ్డట్టున్నది. ఆ తర్వాత మన మార్పు కూడా ఉండొచ్చు. అంతేనంటావా? అయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ డిసెంబర్ 7వ తారీఖు నాటికి చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది నిడుతుంది కాబట్టి అప్పుడే ఈ మార్పు కూడా అవుతుంది కావచ్చు. ఏమో చెప్పలేము. అంతే కదా మరి. అంతే. ఏ తిక్కలోడా, ఇప్పటికే ఉన్న అనుమానాలు జాలే అన్నట్టు నువ్వు జనాలకు లేని అనుమానాలు రుద్దుతున్నావా? అయినా నీకు ఇప్పుడు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అని గట్ల అడుగుతామేమే. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పటి వరకు 20 సార్లకు ఎక్కువనే ఢిల్లీకి పోయి వచ్చిండా. అయినా కూడా ఢిల్లీ పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ సారును అంటి ముట్టనట్టే ఉండబట్టింది. ఇక అట్లనే మన రాహుల్ గాంధీ సార్ను మా రాష్ట్రంలో మీటింగ్ పెడతాం, మీరు రారి సారు రారి సారు రారి సారు అని ఎన్నిసార్లు బతిలాడినా రేపత్తపో మాపత్తపో రేపత్తపో మాపత్తపో అని మొన్న అట్లా ఏదో శాస్త్రానికి అట్లా వచ్చే ఇట్లా బాయ. ఇక ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పెట్టుకునే CWC మీటింగ్కు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను పిలుచుకోకుండా మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్ను పిలుచుకునేది. అంటే ఏందన్నట్టు? దీన్ని బట్టి నీకు అర్థమవుతలేదా? ముఖ్యమంత్రిగా రేవంత్ సార్ను దింపేసి చిన్న ముఖ్యమంత్రి బట్టి సార్నే అసలు ముఖ్యమంత్రిని చేద్దామనే ఆలోచన చేతాలు ఉన్నట్టు ఉన్నది. ఏమో నాకేమెరక, మంది అందరూ అట్లా అనుకుంటారు. నీ అవ్వ 10 ఏళ్ల తర్వాత చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం లేకుండా గట్లెందుకు చేస్తారే? అయినా ముఖ్యమంత్రిగా రేవంత్ సారు ఏలువడి మంచిగానే ఉంటే గాయనం తీసేసి వేరేటోళ్ళని పెట్టాల్సిన అవసరం పార్టీకే ఉన్నది చెప్పు. అరే ఎవ్వరకు లేని ఆలోచన హైడ్రా అని మొదలుపెట్టి మందిర పలసన ఆయన, మూసి ప్రష్కాలన అని మొదలుపెట్టి ఇంకో పంచాది మోపు చేసిన, మహారాష్ట్రలో చెయ్యి పార్టీకి ఓటమి కారణం, తెలంగాణలో చెయ్యి పార్టీ ఏలుబడే అని చెప్పి వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు గుసగుసలు ఆడవచ్చిరా. ఇవన్నీ కాక రేవంత్ సారు సుట్టపొల్లే రాష్ట్రంలో పెత్తనాలు ఎక్కువ అవుతాయి అని వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు అధిష్టానం చెవులో ఊదనే పట్టిరి. ఇవన్నీ తెలిసే మార్పు మొదలు పెడదామని ఈ CWC మీటింగ్కు బట్టి విక్రమార్క సార్నే పిలిపించుకున్నారట. ఏమో నువ్వు చెప్పేటి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ముఖ్యమంత్రి మార్పు అనే ముచ్చట మాత్రం 100కు 100% అబద్ధం. అరే అది నిజమే కాకపోతే చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి సంధి బట్టి విక్రమార్క సారు ఎన్నడూ ఢిల్లీకి పొయ్యే రాలేదా? ఎన్నడూ పోయి వచ్చినా కూడా ఎన్నడూ లేని ఘన స్వాగతాలు ఇవాళ CWC మీటింగ్కు పోయేస్తేనే ఎందుకు జరుగుతాయి చెప్పు? కావాలంటే ఎడిటర్ పిల్లగాడు ఆ బొమ్మ చూపిస్తాడు, నువ్వే చూడు. చూడిగా చూడు, ఆగాగా ఆ జనాల జేజేలు చూడు, ఆ పూల బొక్కెలు ఇచ్చుడు చూడు, ఆ శాల్వాలు అప్పుడు చూడు. అసలు జనాల కేరింతలు కార్యకర్తల ఆనందాలు చూస్తుంటే బట్టి విక్రమార్క సారు ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి అయ్యే మళ్ళీ రాష్ట్రానికి వచ్చినట్టు అనిపిస్తుంది. అరే నీ అవ్వ, బట్టి సారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, ఆయన మీద అభిమానంతోనే పార్టీ కార్యకర్తలు అట్లా సాల్వలు కప్పి సన్మానించుతున్నారు. దానికి దీనికి లింక్ ఏందే? లింకులు లేకుంటే నువ్వు మాలోళ్ళ ఏలు పెట్టకు, నీ వార్తలు నువ్వు చదువుకో. సురేందర్, ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చేది ఉంటే మన పార్టీ పరిస్థితి ఎట్లుంటది అంటావు? ఎవరైతే తాత మన చెయ్యి పార్టీ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, బయట వాళ్ళు అయితే కాదు. ఇక మనోళ్ళు మనకే ఉంటారు. అంతే. నేను అనేది గది కాదు. ఇప్పుడు బట్టి సార్ ముఖ్యమంత్రి అయ్యేది ఉంటే నువ్వు బట్టి సార్ వర్గంలో ఉంటావా లేకుంటే మా రేవంత్ సార్ వర్గంలో ఉంటావా అని అడుగుతాను. నేను చెయ్యి పార్టీలనే ఉంటా. నేను మాత్రం ఉండా. మా రేవంత్ సార్ను ముఖ్యమంత్రిగా తీసేసేది ఉంటే పెద్ద యుద్ధమే జరగాలి. ఓరకు పడ్డ చెయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మా రేవంత్ సార్ను పక్కకు కూర్చుండబెట్టి వేరేటోళ్లకు ముఖ్యమంత్రి సీట్ ఇస్తామని అంటే మేము ఊకుంటామా? పెద్ద యుద్ధం జరగాలి. మా వాళ్ళందరినీ జమ చేస్తా. ఊకుంటారా? నేను అస్సలే ఊకోను. అమ్మ ముసలోడా, నాకు మొదటికేంచే కొడుతున్నది. ఏన్నో పుల్ల పెట్టకుండా ఉండడు కదా అని కొసకు ఎయ్యనే వేసిండో పుల్ల.
ఢిల్లీలో అయిన షెయ్యి పాటోల మీటింగ్కు సీఎం రేవంత్ అన్న కాకుండా చిన్న సీఎం భట్టి సార్ను పిలుచుకున్నారు. షెయ్యి పార్టీ పెద్ద లీడర్లని మొదలుపెట్టి సీఎం మార్పు అని మడతపెట్టి కొసకు నువ్వు ఏ వర్గంలో ఉంటావు, నేనైతే గీన వర్గమే అని మాట్లాడిండు. మూసులోడే గాని మహానుభావుడు. ఏమో మరి కొసకు మా తాత అన్నట్టే అవుతుందో లేకపోతే ఏందో గాని షెయ్యి పార్టీ మీటింగు రేవంత్ అన్నను కాకుండా భట్టి సార్ని ఎందుకు పిలుచుకున్నారు అనే దాని మీద పెద్దగానే అవుతున్నది చర్చ. ఇక మరి చూడాలే కొసకేమవుతుందో. పబ్లిక్ ఇయ్యాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడండి. ఆగో పూలంటే ఈగోతో కన్నట్టే చేసిండ్రుల్లా ఏపీలున్న మహిళలందరూ. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినాక 18 ఏళ్లు నిండిన ఆడోళ్ళందరికీ నెలకు 1500 ఇస్తామని హామీ ఇచ్చిండ్రు కదా ఎలక్షన్ ప్రచారంలో లీడర్లు. ఇగో గా ముచ్చట మీదేవలో పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు తీసుకుంటే సర్కారులు ఖాతాల పైసలు ఎత్తున్నారని పుకార్లు పుట్టించి ప్రచారం చేసిండ్రు. ఇక అంతే. ఓ అక్క, గీ ముచ్చట ఎరకైందా? సర్కారులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ల 1500 ఎత్తరట. మన ఇంటి ముంగటోళ్ళు అకౌంట్ కోసం పోస్ట్ ఆఫీస్ కాడ లైన్లో నిల్చున్నారు. జల్దిన ఓదంపా మనం కూడా అని ఇంట్లున్నోళ్ళందరూ పోస్ట్ ఆఫీసుల కాడికి ఒక్కటే ఉరుకుడురికిండ్రు. అకౌంట్ల కోసం కిలోమీటర్ల కమానంగా లైన్లు ఉడగట్టిండ్రు. అరే గసొంటిదేం లేదమ్మా, ఏదన్నుంటే మేము ఖచ్చితంగా చెప్తాం కదా అని పోస్ట్ ఆఫీసులో పనిచేసేటోళ్ళు ఎంత చెప్పినా ఇన్నుడు లేదట. ఇక అవసరం ఉన్నా లేకపోయినా మాకు అకౌంట్ ఇయ్యాల్సిందేనని ఆడున్నోళ్ళతోని లొల్లి పెట్టుకొని మరీ అకౌంట్లు తీసుకున్నారట కొందరైతే. ఇక సందుల మందన్నట్టు కొందరు బోకర్గాన్లు మహిళల తన 200 తీసుకొని పోస్ట్ ఆఫీస్ లో ఖాతాలు తెరిపించిండ్రట. అయితే అకౌంట్ కు ఆధార్ లింక్ ఉండాలని పోస్ట్ ఆఫీస్ లో కాడ అంటించిన కాగితాలని యూసొచ్చిండ్రో లేకపోతే ఏందో గాని మొత్తం మీద పోస్ట్ ఆఫీస్ లో కాడ ఖాతాల కోసం గీ తిరిగా గంటల కమాన లైన్ల నిలబడ్డారు జనాలు. మొత్తానికి గీ పుకార్లు ఎవరు పుట్టించిండ్రో ఏందో గాని పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే కొత్త అకౌంట్లతోని ఆమ్దాని మంచిగానే వచ్చినట్టున్నది పోన్రి. ఒక చేతుల సెల్ ఫోన్ లైటు ఇంకో చేతుల కత్తెర పట్టుకొచ్చి దుకుణంలో ఉన్న కౌంటర్లను ఎట్లా దెవులాడుతున్నాడో గి బద్మాష్ గాడు. ముఖానికి మాస్క్ కూడా పెట్టుకోకుండా వచ్చిందంటే ఎంత పెద్ద గజ దొంగనో ఈడు. మరి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం కాడున్న పోలీసోళ్ళు పట్టుకోలేరనే ధైర్యమో లేకపోతే వాళ్ళు పట్టుకున్నా ఏం చేస్తారనే తెగింపోగాని రాత్రిపూట వచ్చి తలుపులకున్న తాళాలు మొత్తం వగలగొట్టిండు. మెల్లగా తలుపులు తీసుకొని కౌంటర్లున్న పైసలు మొత్తం కమాయించుకొని అవతల పడ్డాడు. ప్రతిరోజులాగే నైట్ పూట 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాను. ఉదయం పొద్దున్నే తెలిసిన వాళ్ళు వచ్చి ఈ షాపు మీసాపతి పగల కొట్టారని చూశాను సార్. రాగానే పోలీసు వర్గం లోపల రాగానే చెక్ చేస్తున్నాను, మనీ పోయింది. ఇన్నరు కదా, కస్టమర్లు కట్టిన కరెంటు బిల్లులు ఇండ్ల పన్నులు గిట్లా అన్నిగా కౌంటర్లనే పెట్టి ఇంటికి పోయిండ్రట. రాత్రిపూట వచ్చిన గీ దొంగోడు అందులో 40,000 దాకా పైసల్ని మొత్తం ఎత్తుకపోయిండు. ఇక ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు వచ్చి కేసు బుకింగ్ చేసి దొంగోని పట్టుకునే పనిలో పడ్డారు. చూసిండు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా మోపోయినరో. ఇండ్లు, దుకుణాలు, బ్యాంకులు, గుళ్ళే కాదు ఆఖరికి మీ సేవా సెంటర్లను కూడా ఇడిచిపెట్టేటట్టు లేరంటే దొంగోలు కూడా బగ్గనే అప్డేట్ అయినట్టున్నారు. చోరీలు చేసుట్లా పోన్రి. జరంత గిసొంటోళ్లతోటి పైలం మరి. తెలంగాణలో ఎలక్షన్లై ఈ ఆల్టికి ఏడాది పూర్తయింది కదా. ఈ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న సోషల్ మీడియాలో గిట్ల రాసుకొచ్చిండు. రాష్ట్రంలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలని పనులను ఇడిచిపెట్టి మరి రైతన్నలందరూ పోలింగ్ బూత్లకు పోయిండ్రు. ఇక వాళ్ళు మార్పు కోసం వేసిన ఓటే వాళ్లకు అభయహస్తంగా మారింది. ఇచ్చిన హామీలన్నీ రుణమాఫీకేంచి వడ్లకు బోనస్ దాకా ఒకటెనక ఒకటి అన్ని అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రైతులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని అలా జీవితాలలో పండుగ తీసుకొస్తామని చెప్పుకొచ్చిండు గిట్లా. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఒక పక్క సర్కారోళ్ళు చెప్పుకొస్తున్నారు కానీ కొందరు రైతులేమో మాకు రుణమాఫీ కాలేదు, ఇక 6 గ్యారెంటీలు మొత్తం ఆటకెక్కినాయి, మార్పు అంటే ఏమో అనుకున్నాం కానీ జనాల్ని మొత్తం రోడ్ల మీద వారేసే పాలన చేస్తున్నారని అనబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ అందరూ. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. ఉల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.